హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 5వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట ఆదికాండము 21వ అధ్యాయము 20వ వచనం. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపురముండి విలుకాడు ఆయన. దేవుడు అతనికి తోడై ఉన్నాడట. అతను పెరిగి పెద్దవాడయ్యాడు అని అక్కడ రాడు. అంటే దేవుడు తోడై లేకపోతే పెరిగి పెద్దవాడు అవ్వరా? పుట్టిన ప్రతి పిల్లవాడు ఏదో అనారోగ్యం ఉంటేనే తప్ప 199 మంది పెరిగి పెద్దవాడు అవుతుంటారు. దానికి దేవుని తోడు అని ఇక్కడ రాయబడి ఉంది. వాక్యం ఎప్పుడు కూడా ఆత్మీయ అర్థమో శరీరానికి సంబంధించిన అర్థమో అక్షరానికి సంబంధించినదే ఉంటుంది. ఆత్మానుసారంగా ఈ వాక్యాన్ని తెలుసుకుంటే దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటేనే అతడు పెరిగి పెద్దవాడు అవుతాడు. ఈ లోకంలో పెద్దవాళ్ళు అన్నది వృద్ధాప్యానికి గుర్తు కాదు, కానీ పెద్దవాళ్ళు అన్నది ఆస్తికి గుర్తు, ఆశీర్వాదాలకు గుర్తు, చదువుకి గుర్తు, ఉద్యోగానికి గుర్తు, వివాహానికి గుర్తు, హోదాకి గుర్తు, మంచితనానికి కూడా గుర్తు. కాబట్టి ఆత్మీయ అర్థం ప్రకారం మనం వెళ్ళినట్లయితే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతడు క్రమంగా పెరిగాడు. ఎలా పెరిగాడు? దేవుడు తోడై ఉండడం వల్ల మాత్రమే పెరిగాడు. అతను పెరిగి పెద్దవాడు అయ్యాడట. ఈరోజు చాలామంది జీవితంలో పెద్దలు క్రమంగా తగ్గి పేదరికానికి వచ్చేస్తున్న వాళ్ళు చూస్తూనే ఉంటాం మనం. కారణం ఏంటి? వారి జీవితంలో దేవుడు లేకపోవడమే. దేవుడు లేకపోవడం వల్ల పరిస్థితులన్నీ తారుమారైపోతూ ఉంటాయి. పరిస్థితులన్నీ చెల్లాచెదురైపోతున్నా ఉంటాయి. ఒకప్పుడు అనేక మందికి పెట్టిన హస్తాలే ఈరోజు ఏదైనా సహాయం కొరకు అడుగుతున్న హస్తాలు మనం చూడలేదంటారా? చూడొచ్చు, చూస్తూనే ఉంటాం. కాబట్టి దేవుడు తోడుంటేనే వాళ్ళు పెరిగి పెద్దవారు అవుతారు. ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క తోడు ఉండబట్టే ఆ ఉద్యోగము, ఆ వివాహము, ఆ హోదా, ఆ బ్రతుకు, ఆ జీతము, ఆ ఆరోగ్యము అన్నీ దేవుడు తోడుగా ఉండబట్టే. ఒకవేళ ఏదైనా విషయంలో నువ్వు శాపాన్ని అనుభవిస్తూ ఉన్నావనుకో, ప్రభువా మీరు నాకు తోడుగా ఉండండి అని దేవుని తోడు వెతుక్కోవాలి. చాలామంది మాత్రలు తమ దగ్గర ఉంటే అమ్మయ్య చాలు, ఏ నిమిషానికి నాకే నేసు వచ్చినా ఈ మాత్రలు ఉన్నాయి బ్రతికేస్తానని మాత్రలను ఆధారం చేసుకుంటున్న వాళ్ళు లేరా? ధనాన్ని ఆధారం చేసుకుంటున్న వాళ్ళు లేరా? బంగారాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్న వాళ్ళు లేరా? కానీ నీ జీవితంలో ఆధారం చేసుకోవాల్సింది వస్తువులను కాదు, దేవుడిని ఆధారం చేసుకున్నప్పుడు నువ్వు పెరిగి పెద్దవాడు అవుతావు. వాళ్ళు అరణ్యంలో ఉన్నారు. అరణ్యంలో క్రూరముగాలు, తాపకరమైన సర్పములు ఉంటాయి. దేవుడు ఇష్మాయేలుకి కానీ హాగరుకి కానీ ఏ హాని చెయ్యనివ్వకుండా రాత్రికాల సమయంలో దేవుడే కాచి కాపాడాడు. పగటి వేళ దేవుడే కాచి కాపాడాడు. వారిద్దరికి క్షేమం అనుగ్రహించాడు. ఆ తర్వాత ఇష్మాయేలు పెద్దవాడు అయ్యాక వాని స్త్రీ తీసుకుని వచ్చావు, చక్కటి స్త్రీని తీసుకుని వచ్చి పెళ్ళి కూడా చేసింది. దేవుని కృప అంటే అరణ్యంలో ఉన్నా సరే పెళ్ళిళ్ళు అవుతాయి అన్నమాట. ఊర్లో ఉంటేనే పెళ్ళిళ్ళు అవ్వాల్సిన పని లేదు. చాలామంది పట్టణాలకు వెళ్ళిపోతే పెళ్ళిళ్ళు అవుతాయి అనుకుంటారు. చాలామంది నలుగురితో ఉంటే పెళ్ళిళ్ళు అవుతాయి అనుకుంటారు. కానీ ఆ రోజుల్లో అలా కాదు. దేవుని ఆశీర్వాదం ఉంటేనే, ఎప్పటికైనా సరే దేవుని ఆశీర్వాదం ఉంటేనే వివాహాలు అవుతాయి. దేవుని కృప ఉంటేనే, అది దేవుని యొక్క కృప. కాబట్టి ఆ చిన్నవాడు పెరిగి పెద్దవాడు అవ్వాలంటే దేవుని కృప ఉంది. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు పెరిగి పెద్దవాడు అవ్వాలంటే, ఆత్మీయంగా నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుని తోడు నీకు అవసరం. దేవుడు తోడై ఉండి నన్ను మనందరినీ నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.